ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారో మరి ఈ కార్యక్రమానికి మరి ప్రారంభోత్సవాలుగా నన్ను ఆహ్వానించినందుకు మరి వారందరికీ టీం నిర్వహణ కమిటీ సభ్యులందరికీ కూడా మరి క్రీడలలో గెలుపోవటములు సహజం. మరి వాస్తవంగా వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటిదంటే ఖానాపూర్ మండల కేంద్రంలో ఏదైతే క్రీడా ప్రాంగణం లేదు, తప్పకుండా ఇక్కడ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. వాస్తవంగా ఇక్కడ కూడా చిన్న గ్రౌండ్లో వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. గతంలో చాలా చోట్ల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు జీపీ స్థాయిలో, కానీ అవి ఏవి కూడా ఉపయోగానికి లేవు. మరి మండల కేంద్రంలో తప్పకుండా క్రీడా ప్రాంగణాలు అవసరం ఉంది. మరి క్రీడా ప్రాంగణాలలో మరి గతంలో 110 ఎకరాలలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాని యొక్క పూర్వపరాలను పూర్తి స్థాయిలో తెలుసుకొని తప్పకుండా అది ఏదైతే క్రీడా ప్రాంగణం ఉందో ఇమీడియట్లీ దానికి సంబంధించిన డెవలప్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి మండల కేంద్రాలు కూడా మరి నేటి యువతను కూడా ఆటలంటే ఏదో తాత్కాలిక ఆనందం కోసం కాదు, భవిష్యత్తుకి కొంత స్ఫూర్తిదాతగా నిలవడానికి ఈరోజు క్రీడలు అనేవి ఆడాలి. మరి చాలా మంది ఆటలు ఆడేది కేవలం ఆ రోజుల మొత్తం ఏదో తాత్కాలిక ఆనందం కోసమే క్రీడలు ఆడుతున్నారు తప్ప తప్పకుండా నేను కోరుకునేది ఒకటే, మనం ఆడే ఆట ఇంకొకరు స్ఫూర్తిగా తీసుకోవాలి. మనము మండల స్థాయిని మొదలుకుంటే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో మన ప్రాంత వాసులు తప్పకుండా వెళ్ళాలని నేనైతే ఆశిస్తున్నా. అదేవిధంగా మొన్ననే ఉట్నూరులో స్పోర్ట్స్ స్కూల్ వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో ఒక మంచి మొదటిసారి చరిత్రలో మొదటిసారి అవార్డుని బంగారు పథకాలు కైవసం తీసుకొని మొదటిసారి రావడం అనేది జరిగింది. మళ్ళీ ఈ 17 నుంచి కూడా మళ్ళా జాతీయ స్థాయి, మళ్ళా ఇంటర్నేషనల్ స్పోర్ట్, మళ్ళా ఉట్నూరు కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి తప్పకుండా క్రీడాకారుని కోరుకున్నది ఒకటే, మీ యొక్క నైపుణ్యాన్ని బయటకు వెలికి తీయండి. అదేవిధంగా అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.